రా 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 కూర్చో కూర్చో. Sit down. నాతో పెళ్లి ఆపేస్తాను, అమ్మాయిని లేపుకొచ్చేస్తానని చెప్పావు కదరా. ఇక్కడ కూర్చొని ముక్కుతో మంది ఎత్తనం ఏంట్రా? ఏంటి నేను ముక్కుతో మంది వేస్తున్నానా? ఇదిగో చూడు. రే నువ్వు మందు తాగుతున్నావా? అవును బే తాగుతున్నాను. రే నువ్వు తాగేసావురా? రే అవునరా తాగేశాను రా. కానీ నువ్వు తాగుతుంటే నాకు శివరంగా వచ్చేస్తుందిరా. రే బావా ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి ఆగిపోబోతుంది. కౌంట్ డౌన్ మొదలు పెట్టొచ్చా. మనం లవ్ చేసుకునేటప్పుడు ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ మిస్ యూ అని తెగ ఫీల్ ఇచ్చావే గ్రీటింగ్ కార్డ్స్. అవి డైలీ నైట్ 5-6 గంటల సేపు నిద్రపోనివ్వకుండా సొల్లు వాగి టార్చర్ పెట్టావు చూసావా, దానికి సంబంధించిన ఫోన్ బిల్లు. కాఫీ షాపు, బీచ్, పార్కు, థియేటర్, గుడి, నడ్డి రోడ్ అని కూడా చూడకుండా ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ గా పీసీ శ్రీరామ్ స్టైల్లో ఫోటోలు తీసుకున్నావే, ఆ ఫోటోలు ఇప్పుడు నీకు చూపించినవన్నీ బయటికి వెళ్ళి అందరికి చూపించాననుకో, ఇక జన్మలో నేను ఎవడు పెళ్లి చేసుకోడు. నిజంగా చెప్తున్నానే, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఈ పాటికి తన గుండెల్లో లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ముందు మనం మందేద్దాం, తర్వాత మండపంలోకి వెళ్ళి సరా 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 చించేద్దాం. ఓకే అది అయిపోయాక వాళ్ళ బాబు మన ఇద్దరిని అట్టుకుని సరా 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 చించేస్తాడు. ఎందుకు ఊరికే పిరికోళ్ళ భయపడతావు? నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను సాయం చేయట్లా? నేను ప్రాబ్లం లో ఉంటే ఎస్కేప్ అవుతావేంట్రా? నువ్వు ఒక ఫ్రెండ్ వేనా? నన్నే అంత మాట అంటావా? కోత మొదలైంది బావా. మండపానికి వెళ్తాను, అందరినీ నరికేస్తాను. నేను వెళ్ళి కర్రలో సైకిల్ చేయాలని తెచ్చేస్తాను. నువ్వురా. హలో రే వాసు, మీరా జాతకం నీ జాతకం జ్యోతిష్యుడికి చూపించాం. ఆయన ఏమన్నారో తెలుసా? మీ ఇద్దరి జాతకాలు సూపర్ గా కలిసాయట. ఊళ్ళోకి రాగానే నేరుగా మీరా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి మీ పెళ్లి ఖాయం చేద్దాం. రే ఏంట్రా నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు? ఎక్కడున్నావు? నేను పాలకొలకు ఒక పెళ్లికి వచ్చానమ్మా. ఓ పెళ్లికెళ్ళావా? రే ఎప్పట్లాగే పెళ్లికెళ్ళి ఫోన్ చేసి చెప్ప పెట్టకుండా వెనక్కొచ్చేకు. మర్చిపోకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విషెస్ చెప్పిరా. అమ్మ మాట వినాలి, సరేనా? సరేమ్మా, విషెస్ చెప్తానులే. బావా అంతా రెడీరా. సేఫ్టీకో లోకల్ గుండగాని కూడా రెడీ చేశాను. రాకుమ్మేద్దాం. అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. నా ఉంగరం ఇచ్చేసి తీసుకొచ్చాను రా. ఇట్రా బావా. బేసిక్ గా నేను చాలా మంచోడిరా. నార్మల్ గా ఉంటే పెళ్లిని ఆపలేనేమో అన్న భయంతోనే చెడ్డవాడిగా మారైనా ఈ పెళ్లిని ఆపాలని నేను తాగానురా. కానీ తాగిన తర్వాతే బావా నాకు అర్థమైంది నేను బీభత్సమైన మంచోడిని. మీరని హ్యాపీగా ఉంటుందిరా. వెళ్ళి విషయం చెప్పిరమ్మని మా అమ్మ చెప్పిందిరా. మా అమ్మ మాట నేను ఎప్పుడూ వెళ్ళలేదు బావా. ఈ ఒక్కసారైనా వింటాను రా. రారా. మంగళం దొడ్డు కర్రహ శాంతి శాంతి. సరే నువ్వు పెగ్గాయి, నేను వెళ్ళి బొకే తీసుకొస్తాను. రే పెళ్లి ఆపాలి అని చెప్పాను, వెళ్ళి కర్రా చేను తెచ్చేసావు. పెళ్లి ఆపొద్దు అని చెప్పాను, బొకే తేవడానికి వెళ్ళిపోతున్నావు. నేనేం చెప్పినా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఎవరు? నీ ఫ్రెండ్ రా. లెఫ్ట్ రైట్. ప్రియమైన హితులారా, బంధుమిత్రులారా, మీ అందరికి దండలహ. బావా కోపంగా చూస్తున్నాడు రా. ఎవడాడు? బాబాయ్ డీసీపీ గారు, నాటుకోడి గుడ్డు నాగుపాము చూసినట్టు మరీ అంత ఇష్టంగా చూడకండి. మేము 4 నీతి వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాం, మీరు అక్కడి నుంచి ఎంజాయ్ చేయండి. నక్లెస్ ని పక్కింట్లో అరువడికి తెచ్చుకున్న మమ్మీల్లారా, 110 చదివిద్దామా, 110 చదివిద్దామా అని డైలమాలో ఉన్న డాడీల్లారా, పేకాడే పెద్దోళ్లారా, చెప్పులెత్తుకెళ్లే చిన్నోళ్లారా, పెళ్లి కూతురు ఆశీర్వదిస్తూ మీ అందరికి నా ఫ్రెండ్ ఒక చిన్న కథ చెప్పబోతున్నాడు. ఆ కథలోని లోతైన సారాంశాన్ని మీ బుర్రలోకి ఎక్కించుకుని మీరందరూ మనసులు అనిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను.
I have to tell of the love of the story of the marriage boy, of the marriage girl only. నేను ఇప్పుడు అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నాను. అది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అంకితం ఇస్తున్నాను. One of the boy of the butterfly, ఒక మగ సీతాకోక చిలుక, one of the girl of the butterfly, ఒక ఆడ సీతాకోక చిలుక, two of the butterflies touching, kissing, loving. ఆ రెండు సీతాకోక చిలుకలు పువ్వు లోపలికి వెళ్ళి సెన్సార్ కట్ చేసేంతగా జనక్ పాయలు బాజే. One of the day small test of the two of the butterflies. ఏ బొద్దింక కళ్ళు పడ్డాయో గానీ ఆ రెండు సీతాకోక చిలుకలు పరీక్ష పెట్టుకున్నాయి. Who was the first of the take of the honey of the rose flower? ఆ రోజా పువ్వు నుంచి ముందు ఎవరు తేనె తీస్తారో వాళ్ళదే గొప్ప ప్రేమ అనుకున్నాయట. మార్నింగ్ 4:30 AM 4:30. ఆడ సీతాకోక చిలుక పళ్ళు కూడా తోమకుండా 4:30కే వెళ్లి రోజా ముందు నుంచి తేనె తీద్దామని ఎదురు చూస్తుందట. రోజా పువ్వు విచ్చుకోగానే ఆడ సీతాకోక చిలుక హృదయం బద్దలైంది. ఎందుకంటే ఆ మగ సీతాకోక చిలుక తన ప్రేమే గొప్పదని చాటి చెప్పడానికి ఆ రోజా విచ్చుకోక ముందే లోపలికెళ్లి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. Because of the true love of the big emotion of the good figure of the concept of the big love. ఎందుకంటే ప్రేమనే నిజమైన నిర్మలమైన పునీతమైన పరిశుద్ధమైన అనుభూతి వర్ణనాతీతం కనుక ఆ మగ సీతాకోక చిలుక చనిపోయింది. అదెవరో కాదు, నా ఫ్రెండ్ శ్రీను. నేను హ్యాపీగా ఉండనిరా. ఈ పెద్దలకి నీ బాధ అర్థం కాదురా. చాలా మంచి అబ్బాయిని మిస్ అవుతున్నందుకు బాధ అనిపించట్లా? ఉన్నది ఒకే లైఫ్ అమ్మా, అన్నిటిని వదిలేసి వాడితో సంతోషంగా వెళ్ళిపోతావా? చంపుతా, నిన్ను చంపేస్తా. 50 lakhs ఈ పెళ్లి కోసం ఖర్చు పెట్టాను. నిన్ను అడిగిన తర్వాతే అన్ని అరేంజ్మెంట్ చేశాను కదా. కళ్ళు తుడుచుకో. బి ఏ గుడ్ గర్ల్, స్మైల్. గుడ్ గర్ల్. ఫ్యామిలీతో మన ఇద్దరిని అర్థం చేసుకోలేదు, ఫ్యామిలీని అర్థం చేసుకుంటా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వదిలేరా, అంతా అయిపోయిందిగా. బావా, వైజాగ్ వెళ్ళగానే అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిల సంఘం అని ఒకటి ఎట్టేద్దాంరా. దాని నువ్వు ప్రెసిడెంట్, నేను వీపీ. భీమిలి బీచ్ లో మెంబర్షిప్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తాం. దెబ్బకి మన మెంబర్స్ తో బీచ్ అంతా మునుగుద్ది. ఫ్యాక్ట్. బికాస్ ఈ లవ్ లో రోజుకి 10 మంది అమ్మాయిలు సెకండ్ ఇస్తే 10,000 మంది అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారా. ఏమంటున్నావురా? ఇది నేను చెప్పట్లేదురా, సెన్సెక్స్ చెప్తాంది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయరా, రికార్డ్స్ కూడా ఉన్నాయి. బావా, ఇక ఈ అమ్మాయిల సావాసమే నాకు వద్దురా. అమ్మమ్మమ్మో. రేయ్, సపోజ్ మీరా కంటే ఇంకా అందమైన అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ చెప్తే ఓకే చెప్పవా? సరే, ఫర్ సపోజ్ మీరా ఈ పెళ్లి ఆపేసి శ్రీనివాస్ అని పరిగెత్తుకుంటా వచ్చి నిన్ను కౌగులించుకుంటే నువ్వు ఒప్పుకోవేంట్రా? లేదు బావా, అలాంటిదేం జరగదు. సరే బావా, నిన్ను మీరాని ఎలాగైనా కలుపుదామని ఇప్పుడు ఒకడు వచ్చాడు అనుకో. బావా, నా కోసం అలాంటి వాడు వచ్చే ఛాన్సే లేదురా. వచ్చేసి డీడౌట్ రా. ఉన్నాడ్రా. ఈడేంట్రా ఇద్దరు నేసుకొచ్చాడు. మనం ఒక్కళ్ళని మెయింటైన్ చేస్తానికే నానా. ఏం పంతులు గారు, దక్షిణ తీసేసుకున్నారా? వైట్ టెన్షన్. మహేంద్ర కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. యూ రాజేష్ మహేష్, ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాలకొల్లు. మీ దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లం, దిస్ ఇస్ యువర్ డాటర్ ప్రాబ్లం. వెయిట్ ఫర్ 2 minutes, ఓకే? కూల్. ఎవరయ్యా నువ్వు? ఏంటి గొడవ? పెళ్లి పందిట్లో పెళ్లికొస్తే అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్ళాలి కానీ తాలిపట్ల అతను గొడవ చేస్తావేంటి? అసలు ఎవరు నువ్వు? ఇలాంటి కంట్రీ గాడి పెళ్లి కొడుకు అయితే
పెళ్ళాపక పెళ్లి కూతురు గొంతుకు వస్తావా? పెద్ద మాట్లాడుతున్నాడు బై. ఏంటి చూస్తూ ఊరుకుంటారు? ఈ దారుణాన్ని ఆపలేరా? అందరూ కూర్చోండి 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 బాస్, కూర్చోండి కూర్చోండి. అందరూ జాగ్రత్తగా వినండి. మన ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయిని చదువుకోవడానికి వైజాగ్ పంపించారు. ఆ ఎదవ చదువు సంధ్య మానేసి ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని లవ్ చేసి అన్ని అయిపోయాక సైడ్ అయిపోయాడు. వాళ్ళ బాబాడికి ఒక గొప్పటి సంబంధం ఫిక్స్ చేయగానే అక్కడి నుంచి కూల్ గా జంప్ అయ్యి పాలకొల్లులో ల్యాండ్ అయ్యాడు. ఆ మోసపోయిన అమ్మాయి న్యాయం కోసం పాలకొల్లులో ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది. ఆ పెద్ద మనిషి ఇంకెవరో కాదు, నేనే. మోసపోయిన అమ్మాయి తినే. తన్ని తీసుకొచ్చిన తన ఫ్రెండ్ నా డార్లింగ్ తినే. ఆ ఎదవన్నర్ ఎదవ ఈడే, ఈ ఎదవని కన్నా ఇడి బాబు ఇతనే. అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తన ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. నేనెవరో తెలీదా నీకు? తెలీదు. ఓవర్ ఎమోషన్ ఒంటికి మంచిది కాదు. సార్ నువ్వెవరో తెలియదు అంటున్నారుగా. ఇంతకంటే మంచి అబ్బాయిని చూస్తాను, నువ్వు ఉండు. ఏంటి రాజేష్, వాడు అబద్ధం చెప్తుంటే నువ్వు వింటూ ఊరుకుంటావేంటి? రేయ్, లవ్ పెడితే మోసం చేసావు, కొంచెం కూడా మనసాక్షి లేదా? ఏయ్ డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, You bloody cheater. టెన్షన్. కోపంలో బుగ్గలు రెడ్డే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అప్పుడు నేను యాక్షన్ మూడ్ లోంచి లవ్ మూడ్ లోకి మారిపోతే ప్రాబ్లం కదా. ఏమంటావు? హలో సార్, ఏమంటావు? న్యూసెన్స్ ఏంటి సార్? కబడ్డీ 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 ఎక్కడికి వెళ్తావా? డార్లింగ్ చేస్తారా? కావాల్సి ప్రూవ్ చేసుకుంటారా? ఎదురు చేయండి సార్. హీరోయిజం. ఒక అమ్మాయి జీవితం బాగుండడం కోసం మనం ఏమైనా చేయొచ్చు సార్. ఎందుకంటే అమ్మాయిలు మన కళ్ళు సార్. ఫ్యాక్ట్ 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 బాగా చెప్పాడు కదా. ఓవర్ యాక్షన్ గాడు. వీడికి టైటా? రారా. వదలండి సార్, 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 వదలండి సార్. ఏరా, ఈ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పావు, మరెందుకు పారిపోతున్నావు? భయమా? చేయండి సార్. నిజంగానే అమ్మాయి ఎవరో నాకు తెలీదు. చెప్తాను సార్. 2008 May 12th ప్రియం చూసాను సార్. చూడగానే పడిపోయాను సార్. 6 months వన్ సైడ్ లవ్, 2 years 2 side లవ్ సార్. 2011 Valentine's Day పార్క్ నుంచి ఆ రోజు ఇంటికి వెళ్తుంటే సార్ లైట్ గా వర్షం పడుతుంది సార్. ఎక్కడ వర్షం ఎక్కుతుందోనని హోటల్లో రూమ్ బుక్ చేశాను సార్. ఎలాగో రూమ్ వేశాను కదా. ఏయ్, చాలురా. హలో 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 హలో, సార్ సార్ సార్, చాలు సార్, చాలు. మీ ఏజ్ కింద తావేసే అవసరమా? మరీ ఎక్కువ కొడితే పెళ్లి ఫోటోలు వీడియోలో ఫేస్ డ్యామేజ్ అయిపోదు. రే బాడుకో. భార్గవ్. భార్గవ్ రా, నువ్వురా. వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఇక నుంచి మన సంఘానికి నేనే ప్రెసిడెంట్ రా. ఓకే రా. ఆ సారే రా. సారీ రా, కట్నం కోసం కకృతి పడ్డా. It's okay. రియల్లీ సారీ. బావగారు నన్ను క్షమించండి. సెంటిమెంట్ టైం, దిస్ ఇస్ ముహూర్తం టైం. అంకుల్ మీరు వెళ్ళి మీ పని చూడండి. పర్లేదు, నో ప్రాబ్లం, తర్వాత మారదాం. వెళ్ళండి వెళ్ళండి, గో రిలాక్స్. డీసీ గారు, మీ పెళ్లి ఖర్చులన్నీ రేపు సెటిల్ చేయమని చెప్తాను. బయలుదేరండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి. హ్యాపీయా? మీరా, నీకు సంబంధించిన థింగ్స్ ఏవి నా దగ్గర లేవు మీరా. అన్నీ నీకు తిరిగి ఇచ్చేశాను. కావాలంటే నా మొబైల్ చూడు, నీ నంబర్ కూడా డిలీట్ చేశాను మీరా. ఎమ్మనే లెటర్ లో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరా. శ్రీనివాస్, ఇక మీద నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడపచ్చు, ఏవైనా చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం అయితే మీ అంకుల్ మహేంద్ర కుమార్ చూసుకుంటారు. ఇక మీద నువ్వు డైలీ షేవ్ చేసుకుని ఫార్మల్ గా డ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. క్యాషువల్ గా డ్రెస్ చేసుకో, గెడ్డమే బాగుంది. ఓకే, ఇక నో కండిషన్స్. ఎక్స్క్యూజ్ మీ బాస్. హలో బాస్. హలో బాస్. రే బావా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? ఆపేరా.
ఒక 500 ఉంటే ఇస్తావా? 500 అంత క్యాష్ ఎందుకు నీకు? అవునులే, నువ్వు క్వార్టర్ వాసన చూడాలన్నా నాదే ఏదో రమ్మాలి. నిన్ను అడగడం నాది తప్పు. సిస్టర్, ఆ నెక్లెస్ ఇస్తారా? రేయ్ నేనే ఇస్తానులే. ఇవ్వరా? ఓకే, క్యారీ ఆన్, బాయ్. రేయ్ ఇంత క్యాష్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావురా? చూడరా, ఇప్పుడే దగ్గరయ్యో, కొంచెం కలిసిమెలిసి ఉండాలంటే పానకంలో పొడగలా నువ్వెందుకని అందవేలో కార్ ఆపి వెళ్ళి పాస్ పోసుకోరా బావా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే టైప్ కదరా నువ్వు. అప్పుడు నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదరా, అందుకే ఈ 500. ఓకేనా బావా? నేను అలాంటి వాడిని కాదురా. నువ్వు మాత్రమే కాదురా, అందరు హీరోలు చేసేది అదే. డార్లింగ్ కమ్ హియర్. బావా నాకు ఫ్రెండ్షిప్ ఏరా ముఖ్యం. రే, నేను ఒకడు గుండుని చూస్తాడు ఎండెక్కువే కొట్టించాడో వెంకటేష్ సాంగ్ కోసం కొట్టించాడో చెప్పగలనరా. నీ హెయిర్ లేచి ఉందిరా అంటే మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నావు. ఈ టైంలో ఫ్రెండ్షిప్ కిన్షిప్ అని చెప్పి టైం వేస్ట్ చేయకరా. వాటేసుకోరా వీలైతే లిఫ్ట్